ప్రపంచంలో ఒక పక్క యుద్ధ మేఘాలు కమ్ముకుంటే మరో పక్క ఆర్మ్స్ రేస్ కూడా ఆయుధాల కోసం అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయంట. రీసెంట్గా సిప్రి రిపోర్ట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 2024 సంవత్సరానికి గాను ఏ దేశంలో ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి దాటి మీద రిపోర్ట్ ఇచ్చారనమాట. భారతదేశంలో 2024లో 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంట. మొత్తం 9 న్యూక్లియర్ పవర్డ్ కంట్రీస్, న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీస్ అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇజ్రాయెల్ ఈ అన్ని దేశాల్లో కూడా విపరీతమైన న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ స్టార్ట్ అయిందంట. మోడర్నైజేషన్ ఆఫ్ వెపన్స్ కూడా జరుగుతుందంట. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ విషయానికి వస్తే 2024లో ఈ రెండు దేశాలు కూడా ఎగ్జిస్టింగ్ వెపన్స్ని మోడర్నైజ్ కూడా చేసుకుంటున్నాయి, కొత్త వర్షన్స్ కూడా తయారు చేసుకుంటున్నాయి. ఇదంతా కూడా మనం చూస్తే కనుక ప్రపంచంలో ఒక కొత్త ఆర్మ్స్ రేస్, న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంతేకాదు భారతదేశంలో మల్టిపుల్ వార్ హెడ్స్, ఒక్కొక్క మిసైల్లో మల్టిపుల్ వార్ హెడ్స్ పంపించేంత మోడర్నైజ్డ్ వెపన్స్ భారతదేశంలో తయారయ్యాయి. దాంతోపాటు పాకిస్తాన్లో కూడా కొత్త డెలివరీ సిస్టమ్స్, ఫిస్సైల్ మెటీరియల్స్ అన్ని కూడా లేటెస్ట్ అప్డేట్స్తో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్లో ముందుకు పరిగెడుతుందంట. ఇవన్నీ చూస్తే భారతదేశానికన్నా పాకిస్తాన్లో కొన్ని తక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న పాకిస్తాన్ కూడా ఆర్మ్స్ రేస్లో ముందుకెళ్తుందన్నమాట. సిప్రి రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కూడా బాగా పెరుగుతున్నాయి. భారతదేశంలో లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక 172 వార్ హెడ్స్ ఉండేవి, న్యూక్లియర్ వార్ హెడ్స్. ఈ సంవత్సరం 180కి చేరుకున్నాయి. పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికాలో కనుక మనం చూస్తే కనుక మొత్తం అమెరికా ఇన్వెంటరీలో, అమెరికా లిస్ట్లో దాదాపు 5177 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 5328, ఈ సంవత్సరం 5177. అమెరికాలో కూడా మోర్ దెన్ 5000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. రష్యాలో మనం చూస్తే పూర్తి రష్యన్ ఇన్వెంటరీ 5459 వార్ హెడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూక్లియర్ పవర్డ్ దేశాలతో చూస్తే కనుక అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ 12241 అనమాట. పూర్తి స్థాయిలో వీటిలో 9600 న్యూక్లియర్ వార్ హెడ్స్ లాంచ్కి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఆర్మ్స్ రేస్ అనేది కన్వెన్షనల్ వెపన్సే కాదు, న్యూక్లియర్ వెపన్స్లో పరిగిపోతుంది అనమాట. ఇవన్నీ గమనిస్తే అమెరికా, రష్యా మధ్య స్టార్ట్ ట్రీటీ ఒకటి ఉంది, స్ట్రాటజిక్ అఫెన్సివ్ ఆర్మ్స్ ట్రీటీ ఒకటి ఉంది. ఈ ఫిబ్రవరి 2026 అంటే వచ్చే సంవత్సరానికల్లా ఎక్స్పైర్ అవుద్ది. ఈ ఎక్స్పైర్ అయ్యాక ఇంకా ఆయుధాలు, న్యూక్లియర్ వార్ హెడ్స్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ వార్ హెడ్స్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ థ్రెట్ బాగా పెరిగింది. ఏ దేశం పైన న్యూక్లియర్ అటాక్ చేస్తే అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు చూస్తే మొన్నటికి మొన్న ఇండియా, పాకిస్తాన్ మధ్య ఒకవేళ న్యూక్లియర్ వార్ హెడ్స్ వదిలితే మనం ఏం చేయగలమని చర్చించుకున్నాం. అంతేకాదు ఇరాన్ కూడా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా ఇదే ఇష్యూ ముందు ఇప్పుడు డిస్కషన్లోకి వస్తుంది. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా మేము ఎప్పుడైనా సరే న్యూక్లియర్ వార్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అప్పుడప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఈ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ కోసం, న్యూక్లియర్ మిసైల్స్ కోసం పోటీ పడుతున్నాయి అనమాట. వీటన్నిటితో పాటు గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ మీద పెట్టే ఖర్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మీద పెట్టే ఖర్చు చాలా పెరిగిందనమాట. దాదాపు లాస్ట్ ఇయర్ $2.7 ట్రిలియన్ ఖర్చు పెట్టారంట. ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్లో టాప్ స్పెండింగ్ అమెరికా $997 బిలియన్, తర్వాత చైనా $314 బిలియన్. అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కువగా డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంది. అంటే ఇతర దేశాల నుంచి వెపన్స్ ఎక్విప్మెంట్స్ కొనుక్కొచ్చిన దేశాల్లో మొదటి దేశం ఉక్రెయిన్. మనకు తెలుసు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ఆ దేశంలో ఉన్న ఆయుధాలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా కొనుక్కొచ్చుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ టాప్ ఇంపోర్ట్స్లో ఉక్రెయిన్, భారత్, ఖతార్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ టాప్ ఎక్స్పోర్టర్స్లో అంటే ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసిన దేశాల్లో అమెరికా టాప్లో ఉంది, ఫ్రాన్స్ మరియు రష్యా టాప్లో ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా సిప్రి రిపోర్ట్ చెప్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక మ్యాడ్ ఆర్మ్స్ రేస్ జరుగుతుంది విపరీతంగా. అంటే కోల్డ్ వార్ టైంలో ఏ విధంగా ఆయుధాలు తయారు చేసుకున్నారో అదే విధంగా ఆయుధాలను ఈసారి దేశాలు మోడర్నైజ్ చేసుకుంటున్నాయి, అడ్వాన్స్డ్ వర్షన్స్, న్యూ వర్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నాయి.